బా ఎంత బాగున్నాను. మేకప్ లేదు బయటకే రాబుద్ది కాదు, అసలుకి ఏ పని కూడా చేయబుద్ది కాదు. అంటే ఇలా దాచుకుంటారు కానీ ఒక్క రూపాయి చేతిలో పెడతలేదు. తీసుకునేటప్పుడు తెలియదేమో మరి ఒక్కసారి పైసలు అడుగుతూ కొడుతా. నీళ్ళు తీసుకురా. పైసలు అయితే అడుగులు కొడుక, నీ సంగతే చెప్పాలి. తీసుకో. ఏమైంది? నా పక్క వచ్చి కూర్చుంటావానే? ఎవడన్నా చూస్తానా? ఇజ్జతం కావాలి. అవ్వా ఇప్పుడు ఏమైంది మరి కూర్చుంటే? నీ ఇజ్జత్ లేనోడు కూడా ఇజ్జత్ గురించి అక్క నాకు ఇజ్జత్ లేదే? ఎవడు చెప్పిండే ఇజ్జత్ లేదని? ఆహా, నీకు ఇజ్జత్ ఉన్నదా? ఊళ్ళో అనుకోకపోయినా నీ పెళ్ళమైన అనుకోవాలి కదా నీకు ఇజ్జత్ ఉన్నదని. అది కూడా కరెక్టే కదా. అయినా నా పెళ్ళమే అనుకుంది, ఊళ్ళో ఎట్లా అనుకుంటారా నాకు ఇజ్జత్ ఉన్నదని? నీకు ఇజ్జత్ ఉన్నదని నేను అనుకోవాలంటే నాకు ఏం చేసినావు నువ్వు? ఏం చేసి పెట్టారావా నీకు? పెళ్ళైన కాంచాలి మొత్తం డ్రెస్సులే కొనిపెడతాను. చీరలు ఎప్పుడైనా కొనిచ్చినావా నీ ముఖానికి? గది సంగతి. పొద్దున్న నుంచి ఇంకేం పెడతలేవా అని చూసినావు. పెట్టినావా? రోజు పెట్టినట్టే. నీ లొల్లి సల్లగుండా చీరలు చీరలు చీరలు. చీర కట్టుకుంటే ఏమవుతుంది? ఆంటీ లెక్కుంటావు, నీకు తెలుసా? పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అవుతాను. ఆంటీని కాకపోతే ఇంకేమైతా? ఆంటీ అవుతావా? నీ అక్క నా దోస్తుగాళ్ళ ముందు నిన్న ఆంటీని చేసుడు నాకు ఇజ్జత్ తక్కువనే. నా పెళ్ళం అంటే ఎట్లుండాలి? అందగతే లెక్కనే ఉండాలి. అందుకే నీకు డ్రెస్సులో కొని పెడతాను. కన్న పిల్ల లెక్క ఉండాలి నువ్వు ఎప్పటికీ, గంతే. నువ్వు వేడు బాబు, నువ్వెంత అందగతావు నేను చెప్తా. ఆపే, అక్కడ ఏం కనబడతాను నీకు? పువ్వులు కనబడతానే కదా. గన్నాకుల మధ్యలో ఆ పువ్వే కనబడ్డది. అట్లనే ఎంత మందిలో ఉన్నా నా పెళ్ళే కనబడాలి. ఎట్లనో తెలుసునా? సుక్కల మధ్యలో చంద్రుని లెక్క అట్లుండాలి నా పెళ్ళం అంటే. చందమామతో పోల్చినావు నన్ను. లవ్ యూ బావా. అయితే మా కానీ బావా మనం షాపింగ్ కి పోయి నెక్లెస్ కొనుక్కొచ్చుకుందాం బావా. దీనమ్మా లవ్ యూ చెప్పింది, లంచం అడిగింది, అయిపోయింది. ఇక మీ ఆడవాళ్ళందరికి ఇంతేనా? ఇక మారారా మీరు? నా ల్యాబ్ లో చేసిన పైసలన్నీ నీకే పెడతా అనుకుంటానవేంది? ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు నీకు. ఏమనుకుంటానో అలా కూర్చొని మంది రక్తం తాగకుంటే బాగానే వెనక పడేస్తాంటివి. ఎవరికి పెడతావు నాకు కాకపోతే? వెనకటికి నీయసం ఉంటుందేనే. ఎల్లక్క ఎటు పోతానా అంటే మళ్ళనికి మారవానం పోతానా మళ్ళా అన్నట్టున్నది నీ కథ. ఏమో ఎవరికి పెడతానే నీకు కాకపోతే? ఏంది నాకు పెడతానవా? పెళ్ళైన కాంచలి ఒక నక్లీస్ అయినా పెట్టినవా? 10 రూపాయల కమ్మలు తీసుకొచ్చి పెట్టినవు. పైసా పని చేయడానికి 10 రూపాయల కమ్మలే ఎక్కువనే. ఏమోనట పైసా గురించి మాట్లాడతా. నాడు ఇంట్లోకి నాడు. నీ అక్క పైసా కావాలన్నట, కమ్మలు కావాలన్నట, నక్లీస్ కావాలన్నట. ఇంత పెద్ద ప్రాపర్టీ ఉండదు నాకే. నేనేం చేసుకోవాలి? ప్రాపర్టీ అంటే భూమి సార్, ఫ్లాట్ కాదు. చదువుకోలే అనుకుంటాను నీకు భూమి అని చెప్తాను. అదే అంటానా, నేను పల్లెటూళ్ళు ఉండేటోని. నాకు ప్రాపర్టీ గీపర్టీ పని చేయాలి. అదే సార్ నేను చెప్పేది. మీరు ఉన్న విలేజ్ లో మీకు ఫ్లాట్ చూపిస్తా, అది కూడా 50% ఆఫ్ చూపిస్తా. ఏంది 50% ఆఫా? దీనమ్మ జీవితం. ఎకరం ఉంటా 2 ఎకరాలు ఫ్రీ అన్నట్టు. ఎంత ఉన్నది ఇప్పుడు భూమి? 1,80,00,000 నా భూమి మీరు తీసుకుంటే మీకు 90 లక్షలు మాత్రమే వస్తాయి సార్. 1,80,00,000 భూమి 90 లక్షలకి ఇస్తావా? ఎక్కడ అది? నేను తీసుకుంటే ఇప్పుడే చూపిస్తారా అన్న? ఇక్కడే ల్యాండ్ ఫారెన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ పైసలు ఇచ్చిన లేటు నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చా. అట్లయితే చలో. సంపాదించిన పైసలన్నీ భూమి పెట్టుకున్నా. ఎన్నో హైట్రా ఇంత భూమి ఇప్పుడు చెప్తున్నా కొట్టాను. అసలు కళలో కూడా అనుకోలే ఇట్లా కుక్క మొత్తుకున్నట్టు ఒకటే మొత్తుకుంటాను. గొంతు పోయేటట్టు పిలుస్తా అంటే కుక్క లెక్క మొత్తుకున్నావు అంటాను. ఏందే అయితమే గానీ ఎందుకు పిలిచినావు చెప్పు. తీయని కబురు చెప్పి నోరు తీపియేద్దాం అనుకుంటే పాము లెక్క బుస్సు బుస్సు అంటాను. ఏందే తీయని కబురా? నక్లీస్ కొనుకొచ్చినావా? చూపి చూపి. నక్లీస్ నక్లీస్ అని నన్ను నలగబడతాను. ఏందే నీ నక్లీస్ పోయి నల్ల బంగారంలో కలవగానే
నేను మంచి ముచ్చట చెప్పుదామని వస్తే ఓ మీదికి వస్తాను. నెక్లెస్ కాదని చెప్పనే చెప్తివి. అది ఎంత మంచి ముచ్చటైనా నాకు కట్టి ముచ్చటనే. ముచ్చటైందో చెప్పు. ముచ్చటేందో అంటే ముసల్దాన్ లెక్క ములుగుతా అంటే ఎళ్ళకెళ్ళి చెప్పాలనే నేను. ఇగో చూడు, నీ పేరు మీద 90 లక్షలు పెట్టి 40 ఎకరాల భూమి ఫామ్ హౌస్ ఉన్నదల్లా మంచిగా ఉన్నది. నీకోసం కొన్నా, నీ పేరు మీదనే ఉన్నది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, నీ పేరు మీద చేపించిన. ఇగో చూడు. నా కోసం రూపాయి ఖర్చు పెట్టని నువ్వు 90 లక్షలు పెట్టి భూమి కొన్నావా? నా మొగుడి అనిపించుకున్నావు. నేను ఎప్పటికైనా నీ మొగుడిని అనిపించుకుంటేనే, నువ్వు కూడా నా పెళ్ళాన్ని అనిపించుకో. పంజాబ్ డ్రెస్సులో వేసుకో. నా పేరు మీద భూమి కొన్నావు. ఇప్పటి నుంచి నువ్వు చెప్పిందో ఎత్తా, నువ్వు చెప్పినట్టే వింటా. అబ్బా, నాకైతే నీళ్ళల్లో బెండు తేలినంత తేలికైందే నా మనసు. చాలు ఈ జన్మకి. 90 లక్షలు పెట్టుకోండి అంటే మామూలు ఇచ్చాడు కాదే. అయితేమే గానీ భూమి ఎక్కడ ఉన్నా చూపియా నాకు. అది ఆడేనో లేదే, మన ఊరికొచ్చాకే ఉన్నది. తర్వాత పోయి చూసేద్దండి. ఇప్పుడే చూపియబ్బా. చూడాల్సిందేనా? చూడాల్సిందే. సరేపా, ఈ అతను ఏం కాదు. పా. ఏమైంది? ఇప్పటిదాకా ఇలా పచ్చి ఉండనే. అన్నా ఇట్లా ఇట్లా ఏమే ఇట్లా ఒకసారి. ఇప్పటిదాకా గిల్ల పత్తి ఉండే కాదే. అవును. ఎవరు గిల్లు? ఎందుకే పొద్దున్నే కొన్నాను 90 లక్షలు పెట్టి. ఎవరైనా కమ్మండి నువ్వు కూడా ముగ్గురు నేను బుగ్గ కన్నా కూడా ఏం అర్థమైతే లేదు నాకు. అన్న మీకు ఇంకా అర్థమవుతుంది కానీ ఆ భూమి మొత్తం 40 ఎకరాలు ఉంటాయి కావచ్చు. ఆ ఇల్లు మొత్తం పోయింది. పోయిందా? ఏడికి పోయిందే? గంత పెద్ద గంత మంచిగా అవపడుతుంది కళ్ళకు. నీ కళ్ళేమన్నా కాకులు పొడిచినాయా? పోయింది పోయింది అని మొత్తం పడుతుంది. రెడ్డి నా కొడుక ఇదంతా హైడ్రేషన్ అయిపోయిందిరా. ఇవాళ పత్తి కూడా పెట్టిరు, రేపు ఆ ఇల్లు కూడా పోతారు. గాధా మగమ 90 లక్షలు పెట్టుకున్నా, నీళ్ళ పాలైనా 90 లక్షలు. దీని దగ్గర ఎట్టుంటుందేమో. ఏంటి 90 లక్షలా? నువ్వు పెద్ద బుక్ ఒక్క రూపాయి అయితే నా కోసం ఖర్చు పెట్టావు కానీ 90 లక్షలు నాశనం చేసినావు. అయితే ఇంటికి రా రా. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్.